తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసుల సదస్సు నిర్వహించారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. హోంశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళా పోలీసులు ఒత్తిడిని జయించి ముందుకు వెళ్లాలని సూచించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో సీతక్క వివరించారు. పై అధికారులు సానుకూలంగా అర్థం చేసుకొని వాళ్ళ పట్ల మేము 1965 లోనే ఇండియాలో మరి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఏదైతే ఇందిరమ్మని చూసినాం ఒక ప్రధానమంత్రి స్థాయికి అంటే 1965-70s లోనే మనం చూసినాం. అప్పటికిప్పటికి జనరేషన్ చాలా మార్పులు వస్తా ఉంది. సో మనం అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆకాశాన్ని చీల్చుకుని వెళ్ళే కాడి నుంచి పోతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఇలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గు బావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది. అంటే ఒక మహిళ అంటే పిల్లలు కానీ విషయంలో కానీ మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి కింది వాళ్ళకు కొంత స్పెషల్ గా డెసిషన్స్ తీసుకొని పాలసీ మీరు ఈ రోజు ఇచ్చేటువంటి సజెషన్స్ లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటది అనేటువంటి సలహాలు కూడా లేదా సూచనలు కూడా మీరు చేయడం మూలంగా ఖచ్చితంగా ఒక గుడ్ పాలసీస్ అనేది ఫ్యూచర్ లో మనం తెచ్చుకోగలుగుతాం. ఏ ఒక్క జీవోలు చట్టాలు నూతన అధ్యాయాలు ఎక్కడి నుంచో ఊడిపడవు. అది మన ఎక్స్పీరియన్స్ నుంచి మన అబ్జర్వేషన్స్ నుంచి మనం ఫేస్ చేసేటువంటి సమస్యల నుంచే పరిష్కారాలు అనేది వస్తుంటాయి. సో అట్లా అన్ని సమస్యలకు మేజర్ గా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది పునాది అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళ దగ్గర ఇట్లుందా మాకేం న్యాయం చేస్తారనేది వస్తుంది. పోలీస్ అంటే ప్రొటెక్షన్